మేము ఏమి అన్యాయంగా కోరికలు కోరడానికి కానీ, ధర్నాలు చేయడానికి కానీ, గొడవలు వేసుకోవడానికి కానీ వెళ్ళడానికి వెళ్ళలేదు. మాకు సమాన వేతనం కావాలి, మాకు రెగ్యులరైజేషన్ కావాలి అని చెప్పేసి అడగడానికి వెళ్తున్నాము. దానికి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేసిరు. మేమేం అన్యాయంగా అడగట్లేదు, మాకు పనికి తగ్గ వేతనం రావట్లేదు. వర్క్ ఎక్కువ అవుతుంది, వేతనం తక్కువ అవుతుంది. మాకు ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా కానీ మాకు ఇంట్లో పిల్లలకు కానీ ఇంటి వాళ్ళకి కానీ సపోర్టింగ్ ఏమి ఉండట్లేదు. మాకేదో ఒక న్యాయం జరగాలని చెప్పేసి అడగడానికి వెళ్తుంటే తీసుకొచ్చి ఇక్కడ వదిలేసిరు, అరెస్ట్ చేసిరు. దయచేసి మా వర్క్ని బట్టి మా వేతనం సమాన వేతనం ఇవ్వాలి, మా వర్క్ కొంచెము ఆలోచించండి. మాకు ఏదన్నా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినా కానీ, ఇప్పుడు మాతో పాటు పనిచేసే ఒక ఆమె చనిపోయింది దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ అయ్యి. వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఎట్లాంటి వేతనాలు అందలేదు, ఎట్లాంటి సపోర్ట్ రాలేదు. అట్లాంటివి జరగకుండా మేము నమ్ముకొని ఒక వేతనంలో వర్క్ చేస్తున్నాం. మాకేదైనా అయినా మా పిల్లలకైనా ఏదైనా దారి చూపించాలి, మాకు సమాన వేతనం ఇవ్వాలి. మాకు ఇస్తా అన్న జీతాలు కూడా సరిగ్గా రావట్లేదు. మాకు రెగ్యులరైజేషన్ చేసి మాకు సమాన వేతనం ఇవ్వండి. దయచేసి కొంచెం ఆలోచించండి. మమ్మల్ని ఇట్లా తీసుకొచ్చి ఇక్కడ బంధించడం కరెక్ట్ కాదండి. మేమేమి గొడవలకి రావట్లేదు, మేమేమి ధర్నాలు చేయట్లేదు. దయచేసి ఆలోచించండి, మాకు న్యాయం జరిగేలా చేయండి. ఆశా వర్కర్స్ మా సమస్యల నిమిత్తము మేము హైదరాబాద్కు వెళ్తుండగా మాకు ఇంటి దగ్గరికి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు. మేమేమో యుద్ధానికి పోవట్లేదు, మా కోరికల కోసం మా కష్టానికి తగ్గ ఫలితం ఇస్తలేరు కాబట్టి కలెక్టరేట్ ముందు ఎమ్మెల్యేల ఇంటి ముందు కూడా మేము వాళ్ళకు వినతి పత్రాలు ఇచ్చి సామరస్యంగానే మేము పోయి మాట్లాడినాము. కానీ వాళ్ళు మా గోడు ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి మేము హైదరాబాద్కు అందరం వెళ్తుండగా పోలీసు వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి కొంతమందిని బస్సులలో నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. మేమేమో దోపిడీలకు పోతలేదు, దొంగతనానికి పోతలేము. మేము ఎందుకంటే మా కష్టానికి తగ్గ ఫలితము, మేము చేసే పనికి తగ్గ పారితోషికము ఇస్తాను కాబట్టి ఫిక్స్డ్ వేతనం కావాలి. అదనపు పనిభారం పడుతుంది మా మీద కాబట్టి ఆ పనిభారం తగ్గాలని మేము కనీసం న్యాయమైన కోరికల కోసమే వెళ్తాను. కానీ మేమేమో అన్యాయంగా చేయడానికైతే వెళ్ళట్లేదు. దీనికి మేమేదో పెద్ద ఇది చేసినట్టు మమ్మల్ని అరెస్ట్ చేయడము. ఇక్కడైనా సమస్య పై అధికారులు మమ్మల్ని ఆలోచించి మా కోరికలను మేమేమే కొంతమ్మ కోరికలు కోరతలేము. ఇప్పుడు రిటైర్మెంట్ మేము 16 సంవత్సరాలు 17 సంవత్సరాల కంచి చేసినాం. మాకు ఎలాంటిది యాక్సిడెంట్లు అయినా లేకుంటే మాకు హెల్త్ పరంగా అయినా కూడా ఏది కూడా మాకు బెనిఫిట్ లేదు. చనిపోయిన వాళ్ళకు కూడా మట్టి ఖర్చులు లేవు. రిటైర్డ్ అయినా కూడా మాకు రూపాయి అనేది లేదు, ఏవి లేవు. కాబట్టి మాకు న్యాయమైన కోరికలు మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అంతే తప్పితే మేము మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవలసిన అవసరం అయితే లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి మేము మాతో పెట్టి చాకరీ చేపిస్తుంది, ప్రతి ఒక్క పని చేపిస్తాను. పారితోషికం లేని పనులు కూడా చాలా చేపిస్తాను. కాబట్టి దాని గురించే మేము హైదరాబాద్కి వెళ్ళి మేము మొరబెట్టుకోవడానికే వెళ్ళినాం. కానీ మేము దౌర్జన్యానికి వెళ్ళలేదు. మాకు దౌర్జన్యం చేసి మమ్మల్ని ఆపి మమ్మల్ని ఇబ్బంది పెడతాను. ఇదైతే ప్రభుత్వానికి కరెక్ట్ కాదు. మా విన్నపము పై అధికారులు కానీ లేకుంటే మా సీఎం కానీ గుర్తించి మాకు మా కోరికలను నెరవేర్చాలని కోరుకుంటాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.